ఓం శ్రీ గురుభ్యో నమ. ఇవాళ కళ్ళు ఎలా పదిలంగా ఉంచుకోవాలి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాము. ప్రజెంట్ నవేడేస్ అన్ని పనులు కూడా స్క్రీన్ పైన ఆధారపడి చేయాల్సిన పనులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరి ప్రతినిత్యం మనము స్క్రీన్ మీద ఆధారపడి చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతాయి. సో అలా స్ట్రెయిన్ అయిన కళ్ళని ఎలా మనము రిలాక్స్డ్గా ఉంచుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఐసైట్ లాంటి ఇష్యూస్ రాకుండా ఎలా మనము కాపాడుకోవాలి ఫస్ట్ నుంచే అనేది ఇవాళ తెలుసుకుందాము. ఇప్పుడు నేను చెప్పబోయేది రెగ్యులర్గా చేయండి. ఆల్రెడీ మీకు కళ్ళ సమస్య ఏదైనా ఉందనుకోండి, ఐసైట్ ప్రాబ్లం అలాంటిది ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు నేను చేసింది మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా రెగ్యులర్గా ఒక 3 months చేసి చూడండి. మీకు రిజల్ట్ ఖచ్చితంగా మీకు మీరే స్వయంగా మీకే అర్థమవుతుంది రిజల్ట్. సో ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నౌ ఫస్ట్ ఓన్లీ తలను మాత్రం తిప్పకూడదు, ఓన్లీ ఐబాల్స్ని మాత్రమే రొటేట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ అప్ అండ్ డౌన్, వీలైనంత ఆకాశాన్ని చూస్తూ ఉండాలి, తర్వాత నేలను చూస్తూ ఉండాలి. ఓన్లీ ఐబాల్స్ మాత్రమే తిప్పాలి. ఇలా ఒకటి కౌంట్ అయినట్టు 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నౌ ఇప్పుడు స్ట్రైట్గా చూడాలి. నౌ ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ వీలైనంత సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా తర్వాత మళ్ళీ స్ట్రైట్గా చూడాలి. ఆ తర్వాత క్రాస్గా లెఫ్ట్ అప్ రైట్ డౌన్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ స్ట్రైట్గా చూడాలి. ఆ తర్వాత మళ్ళీ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ అలా 1 2 3 4 5 6 7 8 9 10. నౌ స్ట్రైట్. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఓన్లీ ఐబాల్స్ మాత్రమే తిప్పాలి, గుర్తుపెట్టుకోండి. వీలైనంత సర్కిల్ నలుదిక్కులా చూస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నౌ స్ట్రైట్. ఆ తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. లుక్ స్ట్రైట్. మళ్ళీ స్ట్రైట్గా అలా చూసి ఆ తర్వాత ఇప్పుడు ముక్కు చివరి భాగాన్ని అంటే నాసాగ్రాన్ని చూస్తూ ఉండాలి. ఇలా ఇలా చూస్తున్నప్పుడు మెల్లకన్ను వస్తూ ఉంటుంది. సో ఆ మెల్లకన్ను వచ్చినా కానీ పర్వాలేదు, వస్తేనే మంచిది. సో ఇలా పెట్టి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. లుక్ స్ట్రైట్. ఇప్పుడు ఐబ్రోస్ మధ్యలో ఈ స్థానంలో ఐబ్రోస్ మధ్యలో ఈ స్థానంలో చూస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా మెల్లకన్ను రావడానికి ఫీల్ ఉంటుంది, వచ్చినా పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే తలనొప్పి కూడా వస్తుంది, అయినా పర్లేదు. లాస్ట్లో మనం ఏంటంటే రిలాక్స్ ఎలా అవ్వాలి అనేది కూడా చెప్తాం కాబట్టి చేస్తాం కాబట్టి
తలనొప్పి వచ్చినా పర్వాలేదు, అలాగే చేస్తూ ఉండండి. ఇలా ఐబ్రోస్ని చూస్తూ ఇలా ఉండాలి. రెప్ప కొట్టకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 అలా అయిపోయాక స్లోగా ఐస్ క్లోజ్ చేసి కళ్ళ మీదనే కాన్సంట్రేషన్ ఉంచి రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. Concentrate on your eyes. Relax. మనకు ఇందాక మనం చేసేటప్పుడు తలనొప్పి వస్తున్న ఫీలింగ్ కలిగింది కదా, ఈ రిలాక్సేషన్లో అది కూడా పోతుంది. సో ఎట్ ది సేమ్ టైం ఐస్ కూడా చాలా రిలాక్స్ అవుతాయి. ఇలా బాగా రిలాక్స్ అయ్యాక వెంటనే నేరుగా కళ్ళు తెరవకూడదు. అరచేతులు బాగా ఇలా రబ్ చేయాలి. పామ్స్ రెండు కూడా ఇలా బాగా రబ్ చేసి, ఇలా బాగా రబ్ చేసి హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయినప్పుడు ఆ హీట్ని ఇలా కళ్ళపై, అరచేతులు ఇలా కళ్ళపై ఇలా ఉంచి ఆ హీట్ కళ్ళకు తగులుతున్న ఫీల్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా రిలాక్స్ అయ్యి, ఆ తర్వాత స్లోగా స్లోగా కనురెప్పలు తెరుస్తూ మూస్తూ తెరుస్తూ మూస్తూ, చీకటిగా ఉంటుంది కదా అలా అలా తెరుస్తూ మూస్తూ తెరుస్తూ మూస్తూ అలా ఐస్ని ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ. ఓం నమః.